ప్రైజ్ ద లార్డ్. ఈరోజు హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 9వ వచనము. నీవు నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను అనుసరించి ఆయన మార్గములో నడుచుకొనిన ఎడల యెహోవా నీకు ప్రమాణము చేసినట్లు ఆయన తనకు ప్రతిష్ఠిత జనముగా నిన్ను స్థాపించును. ఇక్కడ తనకు ప్రతిష్ఠిత జనము అని అన్నప్పుడు మొదటి సమూయేలు 12:22లో ఈ మాటలు మనం చూడొచ్చు. యెహోవా తనకు జనముగా మిమ్ములను చేసుకొనుటకు ఇష్టము కలిగి ఉన్నాడు అనని. ఆయనకి ఇష్టమైన ప్రజలుగా చేసుకోవడమే ప్రతిష్ఠిత జనము. ఆయన ప్రజలనే ఆయన ఎరిగి ఉన్నాడు. ప్రభువా నీ పేరట అది చేశాము ఇది చేశాము అని అన్నా కూడా అక్రమము చేయవారులారా మీరెవరో నేను ఎరుగునని ప్రభు చెప్తాడు. ప్రభువు కొరకు నేను ఆ కార్యాలు ఈ కార్యాలు చేసావంటే అవి పరలోక రాజ్యంలో మనల్ని చేర్చలేవండి. ఆమోసు 3:2లో ఈ రీతిగా వ్రాయబడి ఉన్నది కదా, భూమి మీద సకల వంశములలో నేను మిమ్మును మాత్రమే ఎరిగి ఉన్నాను. అంటే దీనికి అర్థం ఏంటి? ఆయన ప్రతిష్ఠిత జనమునే ఆయన ఎరిగిన వాడిగా ఉన్నాడు. ఆయన ప్రజలనే ఆయన ఎరిగిన వాడిగా ఉన్నాడు. ద్వితీయోపదేశ కాండము 26:18లో చెప్పినట్లుగా యెహోవా నీతో చెప్పినట్లుగా నీవు ఆయనకు స్వకీయ సంపాద్యముగాను ఇష్టమైన జనముగాను ప్రతిష్ఠితమైన జనముగాను ఉండాలి. అంటే ఆయన ఆజ్ఞలను గైకొనాలి, ఆయన మాటను వినాలి, ఆయన కట్టడలను విధులను అనుసరించాలి. కాబట్టి ఆయన మార్గములలో నువ్వు నడిచిన ఎడల ఆయన నీకు ప్రమాణము చేసినట్లు తనకు స్వకీయ జనముగాను లేదా ప్రతిష్ఠిత జనముగాను నిన్ను స్థాపించును. యాకోబు అని వ్రాయబడినను ఇశ్రాయేలు అని ప్రస్తావించబడినను అది నీవే ఆయనకు ప్రతిష్ఠిత జనము.